సో ఇక్కడ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 1, 4 అండ్ రేడియస్ 5. సో మనం ఇక్కడ చూసినట్లయితే సెంటర్ h, k ఏమి ఇచ్చాడు 1, 4 ఇచ్చాడు. అలాగే రేడియస్ r ఈక్వల్ ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు. సో సెంటర్ h, k ఇచ్చి రేడియస్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ at h, k center at h, k and radius r అయితే ఈక్వేషన్ ఏంటి? x minus h whole square plus y minus k whole square equal to r square. సో దీని ప్రకారం x minus h ప్లేస్ లో ఏముంది? ఈ రెండు కంపేర్ చేయండి. h ప్లేస్ లో ఏముంది? h ప్లేస్ లో 1 ఉంది, 1 whole square plus y minus k ప్లేస్ లో ఏముంది? కంపేర్ చేస్తే 4. సో y minus 4 whole square అలాగే రేడియస్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం a minus b whole square ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. x square ఫార్ములా రాస్తాం కావాలంటే a minus b whole square equal to a square plus b square minus 2a. ఇక్కడ a ఇది b అనుకోండి. x square plus 1 square minus 2x 2 into x is 1 plus y square plus 4 square minus 2 into y into 4 equal to 5 square ఎంత? 25. సో ఇప్పుడు చూసినట్లయితే x square టర్మ్స్ లో పక్కన రాసాను చూడండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం. x square plus 1 minus 2x plus y square plus 16 2 4s are 8y minus 8y equal to 25. సో మనం స్టాండర్డ్ ఫార్ములా రాస్తాం. ఫస్ట్ x square అలాగే సెకండ్ డిగ్రీ టర్మ్స్ y square. నెక్స్ట్ సింగిల్ డిగ్రీ minus 2x minus 8y. అలాగే ఇవి ఇక్కడ చూడండి ప్లస్ 1 ప్లస్ 16 ప్లస్ 17 ప్లస్ 17 25 వస్తే మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. x square plus y square minus 2x minus 8y minus 8 equal to 0. This is the equation of this circle centered at 1, 4 and having radius r equal to 5. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందమ్మా? x square plus y square సో సెంటర్ it's 1, 4 and radius 5 అయితే కనుక మనకి ఈక్వేషన్ వచ్చిందమ్మా x square plus y square minus 2x minus 8y minus 8 equal to 0. ఇలా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సెంటర్ లో రేడియస్ ఇస్తే ఈ ఫార్ములా యూస్ చేసుకొని x minus h whole square plus y minus k whole square equal to r square ఆ ఫార్ములా యూస్ చేసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఫైండ్ ద సెంటర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చాడు. స్టాండర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ముందు జనరల్ ఈక్వేషన్ కి స్టాండర్డ్ ఫార్మ్ మనకు ఆల్రెడీ తెలుసు. స్టాండర్డ్ ఫార్మ్ ఏంటమ్మా? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్. దీనికి ఇలా ఉంటే మన సెంటర్ ఏంటమ్మా? సెంటర్ వచ్చేటప్పటికి మైనస్ g మైనస్ f, రేడియస్ వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఓకే, సో స్టాండర్డ్ ఫార్మ్ లో ఉంటే కనుక సెంటర్ అయితే మైనస్ g మైనస్ f, రేడియస్ ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇది రేడియస్. ఇప్పుడు మనకు ఆల్రెడీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. అది ఎలా చూడండి. స్టాండర్డ్ ఫార్మ్ అంటే x కోఎఫిషియంట్ 1 బై x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అయి ఉండాలి. y స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా 1. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 y స్క్వేర్ ఫస్ట్ దిగా మనం చెక్ చేసుకోవాలి. x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ షుడ్ బి 1. నా ఇప్పుడు చూడండి. ఇప్పుడు కంపేర్ చేసుకున్నాం అనుకో మనకి x కోఎఫిషియంట్ మనకి ఏమ ఉండాలి? 2g ఉండాలి. 2g ప్లస్ మనకి ఏమ ఉంది? 2 ఉంది. సో 2g ఈక్వల్ టు 2 అవుతుంది. దెన్ g ఈక్వల్ టు ఏమవుతుంది? 2 కి క్యాన్సిల్ అవుతుంది 1. మీకు అర్థమవుతుందా? ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి.
equal to 1. అలాగే y కోఎఫిషియంట్ ఇక్కడ -4 ఉంది. y కోఎఫిషియంట్ 2y. సో 2y ఈక్వల్ టు ఎంత? 2f. 2f ఈక్వల్ టు -4. అర్థమవుతుందా? y కోఎఫిషియంట్ -4. ఇక్కడ y కోఎఫిషియంట్ 2f. సో రెండు కంపేర్ చేసుకుంటాం. 2f ఈక్వల్ టు -4. సో f ఈక్వల్ టు ఏమవుతుంది? -4. ఇంకా -4/2 అంటే మైనస్ f. అలాగే c వాల్యూ ఎంత? c ప్లస్ c ప్లస్ ఎంత? మైనస్. c ఈక్వల్ టు సార్ ఎందుకంటే అలా కంపేర్ చేసి వాల్యూ కట్టారు. ఎందుకు అంటే కనుక వాట్ ఎవర్ టు ఫైండ్ ద సెంటర్ రేడియస్. నాకు సెంటర్ రేడియస్ కావాలి. సెంటర్ ఫార్మ్ అంటే -g -f. రేడియస్ కావాలి స్క్వేర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అంటే g f c వాల్యూస్ వస్తే నేను క్యాలిక్యులేట్ చేయగలను. ఇప్పుడు చూడండి మనం కంపేర్ చేయడం ద్వారా g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది? సెంటర్ -g, -f ఈక్వల్ టు సెంటర్ -g, -f అంటే g1 -g అంటే -1 కామా f మైనస్ ఆఫ్ f వాల్యూ ఎంత? -2. సో సెంటర్ ఏమైంది? సెంటర్ -1 కామా +2. అలా ఈ రకంగా మనం సెంటర్ క్యాలిక్యులేట్ చూడండి. ఇక్కడ సెంటర్ ఫార్మ్ ఏంటంటే -g, -f. ఇక్కడ g వాల్యూ వచ్చింది, g మొత్తం -1 కాబట్టి -1. f -2 ఇక్కడ -f కాబట్టి -2 ఇలా మనం సెంటర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి రేడియస్ ఫార్మ్ ఏంటి? రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత? -2 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత? -4. సో -4. ఇది ఇప్పుడు మొత్తం ఏమవుతుంది? 1 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే -2 * -2 ప్లస్ 4 -2 * -4. This equal to square root of 1 plus 4 plus 4 9. Square root of 9 అంటే 3. సో రేడియస్ ఎంతమా? రేడియస్ 3 యూనిట్స్. అలాగే సెంటర్ -1, 2. సో ఏదైనా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇస్తే గనక మనం ఫస్ట్ ఏం చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1 అవ్వాలి, కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ 1 అవ్వాలి. ఉండి మిగిలిన ఎలా ఉన్నాయో చూసుకుందాం. అప్పుడు దాన్ని దేనితో కంపేర్ చేసుకోవడం? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకొని g f వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైతే g f వచ్చిందో మనకి ఏమవుతుంది? సెంటర్ -g, -f క్యాలిక్యులేట్ చేయొచ్చు. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద సెంటర్ అండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సేమ్ ఇందాక సెంటర్ రేడియస్ కట్టాలి. జనరల్ ఈక్వేషన్ ఏంటో మనకి జనరల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. center of the center minus g comma minus f center. Radius ఏంటి? radius equal to square root of g square plus f square minus c. సో ఈ ప్రాబ్లం లో ఏంటి? మళ్ళీ సేమ్ యాజ్ ఇట్, బట్ ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఏం ఇచ్చాడు? 3x square plus 3y square minus 6x plus 4y minus 4 equal to 0. ఓకేనా? సో నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి, y స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా 1 ఉండాలి. సో ఫస్ట్ డివైడ్ విత్ 3. 3 తో డివైడ్ చేసాము. 3x స్క్వేర్ బై 3 3y స్క్వేర్ బై 3 మైనస్ 6x బై 3 ప్లస్ 4y బై 3 మైనస్ 4 బై 3 ఈక్వల్ టు 0. 0 బై 3. ఓకే, డివైడ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? 3 క్యాన్సిల్. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 2x ప్లస్ 4/3y మైనస్ 4/3 0/3. నా ఇప్పుడు ఇది మన స్టాండర్డ్ ఫార్మ్ లో ఉంది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ y స్క్వేర్ కానీ 2g ప్లస్ మనం చెప్తున్నా 2g ప్లస్ -2. సో 2g ఈక్వల్ టు -2. therefore g ఈక్వల్ టు -2/2. సో g ఈక్వల్ టు -1. g వాల్యూ వచ్చింది. g ఈక్వల్ టు -1. అలాగే 2f ప్లస్ ఏముంది? 2f ప్లస్ y కోఎఫిషియంట్ ఏముంది? 4/3. సో 2f ఈక్వల్ టు 4/3. f ఈక్వల్ టు 4/3 into 2 టైమ్స్ 4. సో f ఈక్వల్ టు 2/3 వచ్చింది. f ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందా? 2/3 వచ్చింది. అలాగే c వాల్యూ ఏముంది? c ప్లస్ c ప్లస్ -4. c ఈక్వల్ టు -4/3. సో ఎప్పుడైతే మనకి g f c వాల్యూస్ వచ్చినాయో, g f c వాల్యూస్ ఎప్పుడైతే వచ్చినాయో మన సెంటర్ ఏం కావచ్చు? సెంటర్
సెంటర్ అంటే సింపుల్ గా మైనస్ g మైనస్ f మైనస్ g మైనస్ f అంటే మైనస్ ఆఫ్ g వాల్యూ ఎంత -1 కామా f వాల్యూ ఎంత 2/3. So this equal to minus into minus 1 minus 2. This is the center. Center is 1 comma minus 2. Center comma 1 comma minus 2. అలాగే రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. స్క్వేర్ రూట్ ఆఫ్ g అంటే ఇక్కడ మైనస్ 1 స్క్వేర్. g వాల్యూ మైనస్ 1. ఓకే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత 2/3 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత వచ్చిందో c వాల్యూ మైనస్ 4/3. సింపుల్ గా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ 4/9 ప్లస్ 4/3. ఓకే చూడండి 2 is 4/9 ప్లస్ 4/3. ఇప్పుడు మనం LCM తీసుకోండి. మొత్తం LCM ఏముంది 9 ఉంది. ఓకే ఇప్పుడు బై 1 ఉంది అనుకోండి. 9 టైమ్స్ పోతే 9 ప్లస్ 9 ఒకసారి పోతే 4 3 డేస్. సో ఇది ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9. దిస్ ఈక్వల్ టు 5/3. దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. ఓకే ఫర్ ది గివెన్ ఈక్వేషన్ 3x square plus 3y square minus 6x plus 4y minus 4. ఆ ఈక్వేషన్ కి మనకి సెంటర్ ఏమొచ్చిందమ్మా సెంటర్ 1 comma minus 2/3 అండ్ రేడియస్ r equal to 5/3 వచ్చింది. సో ఇలా మనం వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో నౌ fourth problem. Find the equation of the circle whose center is -1 comma 2 and which passes through 5 comma 6. సో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే సెంటర్ ఎంత అన్నాడు -1 comma 2. Center -1 comma 2 and which passes through 5 comma 6. Okay ఇక్కడ తీసుకోండి ఇది 5 comma 6. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కట్టాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ have center CH comma K and radius R. Radius R అయితే మన ఫార్ములా x h whole square plus y minus k whole square equal to r square. ఈ ఫార్ములా యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ సెంటర్ h comma k ఇచ్చాడు కానీ రేడియస్ ఇవ్వలేదు. రేడియస్ తో ఇంకొక పాయింట్ ఇచ్చాడు which passes through అంటే సర్కిల్ దేని గుండా పాస్ అవుతుందో ఆ పాయింట్ ఇచ్చాడు. అప్పుడు మనం రేడియస్ అంటే మనం ఏం చేయొచ్చు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తే రేడియస్ r ఈక్వల్ టు ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. ఓకే x2 - x1 5 minus of -1 whole square plus x2 minus of x1 whole square y2 minus y1 6 minus 2 whole square. This equal to minus into minus plus 5 plus 1 whole square plus 6 minus 2 4 whole square. This equal to 6 square plus 4 square 36 plus 16. This equal to square root of ఎంత వస్తుందమ్మా 52. ఓకే మనకి రేడియస్ ఎంత వచ్చింది 52 వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 52. సో ఇప్పుడు మనకి రేడియస్ తెలుసు సెంటర్ తెలుసు. సో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x minus h అంట h plus -1 whole square plus y minus k plus ఏముంది 2 whole square equal to r square. r ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 52. సో ఇప్పుడు మనం ఏం చేయాలి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ చూడండి x plus 1 whole square y minus 2 whole square equal to 52. మనం దగ్గర a plus b whole square a minus b whole square ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం అనుకోండి. x square plus 1 plus 2x y square plus 4 minus 4y minus 52 equal to 0. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది ఫస్ట్ x square y square సెకండ్ డిగ్రీ టర్మ్స్ x square plus y square plus 2x minus 4y plus 4 plus 1 plus 5 minus 52 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే minus 47 equal to 0. This is the equation of this circle whose center is -1 comma 2 and which passes through 5 comma 6. So passes through point ఇచ్చాడు అంటే మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే రేడియస్ r క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన రేడియస్ r క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా మనకి జనరల్ ఈక్వేషన్ తెలుసు x minus h whole square plus y minus k whole square equal to r square. ఇది యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ if the circle has a center
సర్కిల్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏబి అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇలా జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏంటి సెంటర్ కావాలంటే నార్మల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సెంటర్ ఏమవుతుంది మైనస్ g కామా మైనస్ f సెంటర్. రేడియస్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, ఇది రేడియస్. సో మనకి సో ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకి g f c ని కట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ దానికి ఇక్కడ కంపేర్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ కంపేర్ చేసుకుందాం. x స్క్వేర్ y స్క్వేర్ y స్క్వేర్ 2g ప్లస్ ఏముంది 2g ఈక్వల్ టు ఏమవుతుందా a, అలాగే 2f ఈక్వల్ టు ఏముంది 2f ఈక్వల్ టు b, c ఈక్వల్ టు మైనస్ 1, c ఈక్వల్ టు మైనస్ 1. సో ఇక్కడ మనకి g ఈక్వల్ టు ఏముంది g ఈక్వల్ టు a/2, f ఈక్వల్ టు b/2, c ఈక్వల్ టు మైనస్ 12 వచ్చింది. ఇక్కడ మనకి సెంటర్ ఏముంది సెంటర్, దేర్ఫోర్ సెంటర్ మైనస్ g గామా మైనస్ f ఈక్వల్ టు ఏముంది మైనస్ a/2 గామా మైనస్ p/2, మైనస్ a/2 గామా మైనస్ p/2. కానీ మనకి సెంటర్ ఏమి ఇచ్చాడు, సెంటర్ గివెన్ దట్ సెంటర్ ఈక్వల్ టు గివెన్ దట్ సెంటర్ ఏమి ఇచ్చాడు 2, 3 ఇచ్చాడు. సెంటర్ ఏమి ఇచ్చాడు 2, 3. కానీ మనకి ఏమి వచ్చింది మైనస్ a/2 గామా మైనస్ b/2 వచ్చింది. మైనస్ a/2 గామా b/2. ఇక్కడ నుండి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ రెండు ఈక్వేషన్స్ ఉంటుంది. మైనస్ a/2 ఈక్వల్ టు 2, సో a ఈక్వల్ టు ఎంత వచ్చింది -4, a ఈక్వల్ టు ఎంత వచ్చింది -4. ఇప్పుడు మైనస్ b/2 ఈక్వల్ టు 3, సో b ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్. సో మనం క్యాలిక్యులేట్ చేయమంటే దాని ఫైండ్ a అండ్ b. సో a వాల్యూ b వాల్యూ వచ్చింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. జనరల్ గా మనం ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఎప్పటిలాగే సెంటర్ కట్టడానికి రేడియస్ కట్టడానికి f g c వాల్యూ కట్టుకుంటాం. ఓకే, అలాగే ఇక్కడ మనం g f c కంపేర్ చేసుకొని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. g f c g ప్రకారం ఇక్కడ మనకి ఎప్పుడైతే వచ్చిందో సెంటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సెంటర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఏ బిల్ కట్టుకున్నాడు సెంటర్ గా మనం కట్టడం ఎందుకంటే సెంటర్ ఆల్రెడీ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే సెంటర్ మనకు 2 గా 3 అన్నాడు, మనకి ఏ బిల్ వచ్చింది. సో రెండు ఈక్వేట్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఎప్పుడైతే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చిందో ఇప్పుడు మనం రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో ఇప్పుడు రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి g f c కావాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, a వచ్చింది కాబట్టి మనకి ఏ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు g క్యాలిక్యులేట్ చేయొచ్చు. g ఈక్వల్ టు a/2, g ఈక్వల్ టు a/2, a ఎంత -4/2 ఈక్వల్ టు మైనస్. సో g ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు -2 వచ్చింది. g ఈక్వల్ టు -2. అర్థమైందా లేదా? ఇప్పుడు మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేకుండా మనకి ab వాల్యూస్ వస్తే ఓకే, కానీ రేడియస్ కట్టాలంటే g f c కావాలి. g ఏ వాల్యూ a లో ఉంది b లో ఉంది. ఆ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో g వచ్చింది, అలాగే b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి సో g వాల్యూ -2 f వాల్యూ -3. సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. g వాల్యూ -2 హోల్ స్క్వేర్, f వాల్యూ -3 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత -4. this equal to -2 square into 4 -3 square into 9 minus of minus plus 12. So this equal to 25. This equal to 5. So radius r ఎంత వచ్చింది మనకి 5 యూనిట్స్ వచ్చింది. ఓకేనా, సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. జనరల్ ఈక్వేషన్ has radius 4 then find a. దీని మళ్ళీ సేమ్ ఉన్నట్లాగే x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అక్కడ కంపేర్ చేస్తే సెంటర్ మైనస్ g గామా మైనస్ f రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు రేడియస్. ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు మనకి g ఇక్కడ చూడండి 2g ఈక్వల్ టు ఏమొస్తుంది అన్నది చూడండి. ఓకే, 2g ఈక్వల్ టు -4, 2f ఈక్వల్ టు +6, అలాగే c ఈక్వల్ టు ఏమొస్తుంది c ఈక్వల్ టు a. దీని ప్రకారం g ఈక్వల్ టు ఏమవుతుంది -4/2, f ఈక్వల్ టు 6/2. సో g ఈక్వల్ టు -2, f ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 8. ఇప్పుడు ఇవి ఏవైతే ఇప్పుడు ఇవి తెలిసినాయి కాబట్టి మనం రేడియస్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
minus a. ఎందుకని c ప్లస్ 1 a వచ్చింది a వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 మైనస్ a 13 మైనస్ a. కానీ గివెన్ దట్ రేడియస్ ఎంత అన్నాడు, గివెన్ దట్ రేడియస్ ఈక్వల్ టు 4 యూనిట్స్. సో రేడియస్ ఎంత ఇచ్చాడు, 4 యూనిట్స్ ఇచ్చాడు మనకి. రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా, రేడియస్ ఈక్వల్ 4 యూనిట్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఈక్వెట్ చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు 4 యూనిట్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 13 minus a whole square equal to 4 square. So square root cancel అయితే 13 minus a equal to 16. Therefore a is